చేస్తూ ఉన్నారు కనుక సమయానికి మొదలు పెడితే వారు కూడా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు చేయవాడు కనుక అది మన దేవుడు ప్రవచన పురుషుడై ఉన్నాడు. మన ప్రవచనాలు అన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఇంకా నెరవేర్చవలసిన అనేకము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిలువ మీద పలికిన 7 మాటలు, శిలువ మీద పలికిన 7 మాటలు చాలా అద్భుతమైన మాటలు. ఆ 7 మాటల మీద ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా అయిపోయి అన్నది ఇప్పటికి వచ్చి లేదండి. 7 మాటల మీద. హల్లెలూయా. దాన్ని బట్టే ఏమండి బైబిల్ ఎంత గొప్పదో మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఆ మాటలు గ్రహిస్తే చాలు, ఏడలేని వాడు ఎవడో ఉండడు. ఆ చిన్నప్పుడు ఏమండి కరుణామయుడు సినిమా వచ్చింది. ఏమయ్యాడు? కరుణామయుడు. ఆ సినిమాకి వెళ్ళి అంటే అందరూ వెళ్ళేవారు సినిమాకి. ఆ సినిమాకి మేము కూడా అన్యులుగా ఉన్నప్పుడు వెళ్ళాం. అన్యులమే మేము కూడా. వెళ్ళినప్పుడు ఏడవలేని మనిషి ఎవరు లేరు. ఏంటంటే ఏడవకుండా వచ్చిన వాడు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆ సినిమా క్రైస్తవుల సినిమా అనేది కాదు, అందరూ చూసేవారు. అంటే అన్ని సినిమాలు అప్పుడు అందరూ చక్కగా చూసేవారు. ఆ సినిమా చూసి ఏం చేశారంటే చాలా మంది ఏడ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మీద ఉండి ఇంత గొప్ప మాటలు ఇక్కడ ఎవరికి సాధ్యం అది అని ఆలోచించి కూడా అనేక మంది ప్రభుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే శిలువ శక్తి నశించుచున్న వారికి వెరితనం కానీ నమ్ము రక్షించబడుతున్న మనకు అదేమై ఉందండి. 1 కొరింథీ పత్రిక 1:18 దేవుని దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడు అని మనం చెప్పుకుంటూ, యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడు అని అనగా తన ప్రేమను మన ఎడల వెల్లడి చేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన ప్రేమనంతా కూడా వెల్లడి చేయడానికి వచ్చాడు. చాలా మంది ప్రేమ అనగానే ఏం చూపిస్తారంటే పెదాల మీద మాట్లాడుతూ ఉంటారు. మాటలు ప్రేమ కాదండి, మాటలతో కూడిన చేతలు. మాటలు ఉంటాయి, చేతలు ఉంటాయి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 యేసయ్య ప్రేమ ఎలాగున్నదో ఒకసారి చూద్దాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి దేవుని స్తోత్రం. ప్రేమించినందుకట మన కొరకు తను దేవునికి ఎలాగ అర్పించుకున్నాడంటే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. మనము సువాసనగా ఉండాలని తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడండి. దేవుని స్తోత్రం. వెల్లడిపరచడమే చెప్పడమే కాదు, చేసి చూపించారు. హల్లెలూయా. చేసి చూపించారు. చాలా మంది మాటలు ఉంటాయి, పనులు ఉండవు. మాటలు చూస్తే అయ్యో బాబో ఎంత వ్యక్తి, ఎంత గొప్ప ఆమె అనుకుంటాం. కానీ ఆవిడలో అతనిలో కానీ క్రియలు కనపడవు అన్నమాట. అందుకే మాటలు కోటల కంటే చిన్న గుడిసుకెడతాం పర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అని మన పెద్దలు అంటారు కదా. అందుకే యోహాను సువార్త 3:16 అదే ఉంటుంది. ఏముంటది ఏమండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమే. దేవుడు అంటేనే ప్రేమ. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన గుచ్చినా ప్రేమే, తోసినా ప్రేమే, ఉమ్ము ఊసినా ప్రేమే, కొట్టినా ప్రేమే. అంటే ప్రేమే. అందుకే ఈ రోజు అనేక మంది యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? దూషిస్తా ఉన్నారు, హేళన చేస్తున్నారు, ఎక్కిరిస్తా ఉన్నారు.
మనం అనుకున్నాం ఏమంటే ఆనాటి కాలంలోనే అనుకో, ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. అదే ఆయన కోపం కనుక వచ్చిందనుకో భస్మం అయిపోతారు. సొదొమ గొమొర్రా ఏమైపోయిందో ఒక్కసారి చూడండి. సొదొమ గొమొర్రా ఏమైపోయిందండి? మరి అలాగే ఎందుకు అవడం లేదంటే క్రీస్తు వారి పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. వాళ్ళు కంపు కొట్టే జీవితాలు ఉంటే ఇంపు కలిగిన జీవితాలుగా, సువాసన కలిగిన జీవితాలుగా చేయడానికి తన ప్రేమను ఏం చేస్తున్నాడు? చూపుతున్నాడు. అది అర్థం అవడం లేదు కొంతమందికి అండి. గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడును నేను కాదు అంటున్నాడు. క్రీస్తే నా యందు నేను జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తు, నేను సిలువ వేయబడ్డాను అంటున్నాడు. అంటే క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. సిలువ అనే మాట దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, ఏమండి, ఇబ్బందులకు, ఇరుకులకు, బాధలకు సాదృశ్యం. ఏమండి, నిజం చెప్పేవాడికి వస్తుందా శ్రమలు? అబద్ధాలు చెప్పేవాళ్ళకి వస్తాయా? నిజం చెప్తేనే వస్తాయి. లేకపోతే ఎక్కడ మాట అక్కడ ఆడుకున్న వాడికి ఏమీ రావు. కొంతమంది ఉంటారు ఎక్కడా గొడుగు అక్కడ వేసుకుంటా ఉంటారు, ఎక్కడ ఆడే మాట అక్కడ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు, అందరి దగ్గర బాగానే ఉంటుంది. నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది April 1st. అందులో మీరు చూసుకున్నట్లయితే ఆ హీరో ఏం చేస్తాడంటే ఎక్కడ ఎవరి దగ్గర మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అందరికీ భలే ఇష్టమైపోతూ ఉంటుంది. ఏమండి, వాళ్ళ కోసం వెళ్ళి ఇంకొక దగ్గర ఇంకొక రకంగా చెప్తాడు, మళ్ళీ వాళ్ళ కోసం వెళ్ళి ఇంకొక దగ్గర ఇంకొక రకంగా చెప్తాడు. అందుకని అందరికి ఇష్టమైపోతుంది. ఒక ఏమంటే హీరోయిన్ విషయంలో అతను ఒక బెట్టింగ్ ఎట్టుకుంటారు. బెట్టింగ్ ఎట్టుకొని 1 నెల రోజులు అబద్ధాలు ఆడకుండా అన్ని నిజాలు చెప్పు అని చెప్తాడు. అలా చెప్తే నేను ప్రేమిస్తాను అని చెప్తే అలాగనే ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఏమండి నిజాలు చెప్తున్నప్పుడు ఏమొచ్చేస్తుందంటే అందరూ కూడా అతనికి ఏమైపోతారు? విరోధులు అయిపోతారు అందరూ. ఇంకేం చేయాలో తెలియక పారిపోయేంత పరిస్థితి అతనికి వచ్చేస్తుంది అనమాట. ఏమంటే అతని మీదకే ఏమంటే ప్రాణాపాయం అన్న పరిస్థితులు వచ్చేస్తే అందరూ తిరుగుబడి చేస్తారు. ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీలో యేసు ప్రభు కోసం, ఏమండి దేవుని బిడ్డలైన వారి కోసం, ఏమండి సేవకులైన వాళ్ళ కోసం అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్తుంటే అందరు కూడా అబద్ధాలు నమ్మి ఓహో యేసు ప్రభు మంచోడు కదా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలాటోలా, యేసు ప్రభు నమ్ముకున్న సేవకులు ఎలాటోలా అలాటోలా అని ఏం చేస్తున్నారంటే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎక్కడో ఏదో పాస్టర్ ఒక తప్పు చేశాడని ఉన్న పాస్టర్లు అందరినీ తప్పు అంటారు. అది ఎలాగవుతుంది? అంటే ఎక్కడో ఒక విశ్వాస తప్పు చేశాడు విశ్వాసులందరినీ అనడం. అంటే ఎక్కడో ఒక వాక్యం నీకు అర్థం అవ్వకపోతే వాక్యాలన్నీ తప్పు అనడం. అసలు ఎలాగా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అందుకే అబద్ధాలు ఏమంటే చాలా విస్తృతంగా తిరుగుతూ ఉన్నాయి, నిజాలు కప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి నిజం కోసం మాట్లాడడానికి మనము లేవాలి. దేవుని స్తోత్రం. మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే నీకు కొంతమంది విరోధులు అవుతారు. అవరా? నిజం మాట్లాడితే విరోధులు అవుతారుగా. విరోధులు అవుతారని నువ్వు మాట్లాడకపోతే దేవుడు నిన్ను జవాబు అడుగుతాడు. అందుకే నువ్వు చెప్పినా కానీ వినకపోతే దానికి పనిష్మెంట్ వాళ్ళే పొందుకుంటారు. నువ్వు చెప్పకుండా ఏమంటే నాశనం అయిపోతున్న వారికి నువ్వేం చెప్పకుండా ఉంటే దేవుడు నిన్ను కూడా ఏమడుగుతాడట? లెక్క అడుగుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. అందుకే మనం క్రైస్తవులైన వాళ్ళు తిట్టినా చాన్నా చేయన్నా మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారన్న సువార్తకి వెళ్ళడానికి కారణం ఏంటి? దేవుడి కోసం చెప్పడానికి కారణం ఏంటి? ఆ యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు అన్నవాడికి ఏముంటాయండి?
శ్రమ అనేది ఉంటది, కానీ శ్రమల్లో సైతము దేవుని సహాయం ఉంటది. హల్లెలూయా. శ్రమలలో దేవుడు మనకు అండగా నిలబడతాడు, మన పక్షంగా ఉంటాడు, మనకు దగ్గరగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను. తర్వాత కూడా చక్కటి మాట ఉంటుంది చూడండి. నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఎలా జీవిస్తున్నాను నేను? దేవుని విశ్వాసం. 21 కూడా, నేను దేవుని కృప నిరర్ధకము చేయను. ఆయన నా మీద చూపించిన ఆ దేవుని కృపను నేనేం చేయను? నిరర్ధకము నేను చేయను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను కాదు, నేను క్రీస్తు సంబంధిని. హల్లెలూయా. నేను ఎవరి సంబంధిని? క్రీస్తు సంబంధిని. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఒకడు ఏం చేశాడంటే, వీళ్ళందరూ కూడా మత రాజకీయాలు, కుల రాజకీయాలు పెడతా ఉన్నారు, ఇది తప్పు అని చెప్తే అని అంటారు, నువ్వు క్రైస్తవుడు అంటున్నారు. ఓరు బాబు, నేను క్రైస్తవుడే కాదురా, నేను హిందువుని. ఇదిగో నా దగ్గర ఈ గ్రంథం ఉంది, నా దగ్గర ఈ గ్రంథం ఉంది అని ఆడన్ని చెప్తున్నా. వీళ్ళు ఏమంటున్నారు? ఒక క్రైస్తవుడు అంటే సత్యం చెప్తే మాత్రం మతం అనే రంగును పూయడానికి కొంతమంది చూస్తూ ఉన్నారు. అందుకే కొంతమంది భయపడి కూడా సత్యం తెలిసిన హిందువుల్లో, అన్యుల్లో చెప్పకపోవడానికి కారణాలు అవే ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ నోరు తెరిచేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం. సత్యం మాట్లాడేవారి పక్షాన్ని ఎవరు నిలబడతాడో తెలుసా? దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. అందుకే సత్యమేవా జైతే, నమ్మినా నమ్మకపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25. నిలబెట్టుకున్న వలన వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. అందుకే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును అనగా నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అండి, నీ భార్యని ఎలాగా ప్రేమించాలని? నేను నా సంఘాన్ని ప్రేమిస్తున్నాను అనగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో నీ భార్యను కూడా అలాగా ప్రేమించాలి అని ప్రభు చెప్పారు. అందుకే ఈరోజు దేవుడు నన్ను మనలను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తప్పులు చేస్తున్నా మన్నిస్తా ఉన్నాడు, క్షమిస్తా ఉన్నాడు. నిన్ను తీర్చిదిద్దడానికి తన వాక్యాన్ని వెదజల్లుతున్నాడు. వినేసి పొమ్మని కాదు, వినేసి నువ్వు సక్రమం చేయబడాలా, క్రమపరచబడాలా, దిద్దపడాలా. దేవుని స్వరూపులోనికి ఆయన పట్టపు మనిషిగా నువ్వు రూపొందించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడంటే ఒక ప్రియురాలు వలె నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే నిన్ను ప్రాణ స్నేహితుడిగా చూస్తున్నాడు. నిన్ను స్నేహితుడిగా ఆయన భావిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 15:13 అలాగే ఉంటుంది. ఏమండి, ఆయన మన స్నేహితుడిగా చూచినందుకు మన కోసం అందుకే నన్ను ఎలా చూస్తున్నాడు? దాసుల్లా చూడట్లేదట, స్నేహితుడిలాగా చూశాడు. అందుకే మన కొరకు ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు ఆయన. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన స్నేహితుడే కాదు, మన అందరి కొరకు మనతో పరిచర్య చేయించుకోవడానికి రాలేదండి ఆయన. ఈరోజు చాలా మంది చాలా మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేత విసిరించుకుంటున్నారు, కాళ్ళు పట్టించుకుంటున్నారు, ఏం చేసి స్నానాలు చేయించుకుంటున్నారు, మనుషుల చేత అన్ని చేయించుకుంటున్నారు. వాళ్ళు రోజు మనుషులంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కావలసినవన్నీ
అంటే చేస్తా ఉన్నారు. ఒక ఒక ఆయన తెంగరోడు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, గోసెట్టుకుని వెళ్తుంటాను, కూడా వెళ్ళిపోయి చెట్టు ఎక్కినట్టు చెట్టుకి నొక్కుతుంటారు. చెట్టు ఎక్కితే చెట్టుకే ఉన్నది, కాళ్ళు ఉన్నాయా? అది చెట్టు ఎక్కుంటే ఆ చెట్టు కాళ్ళు అన్నట్టుగా చెట్టుని ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? నొక్కుతా. అజ్ఞానమైన పిచ్చి భక్తులు, మూఢ భక్తులు. ఏమండి, ఈరోజు పండితులు అన్న వాళ్ళే మూఢభక్తి చేస్తున్నారు. అందుకే ఒక కవి గారు అంటారు, ఏమండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు అని అడుగుతున్నాడు ఒక ఆయన. పండితులు అన్న వాళ్ళు జ్ఞానం లేదా? వాళ్ళు అడుగుతున్నారు, ఇగో వీళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటున్నావేటయ్యా పండితులు అని ఒక ఆయన ప్రశ్నించాడు. ఆయన పేరు వీరబ్రహ్మ. ప్రశ్నించాడు ఆయన. ఏంటి వాళ్ళు తక్కువ కుల వాళ్ళు, వీళ్ళు తక్కువ కుల వాళ్ళు, వాళ్ళు ముట్టుకోకూడదు, వీళ్ళు ముట్టుకోకూడదు అంటావేట, పండితుడు అంటున్నావు నువ్వు, నీకేమీ తెలియలేదా అని ఒక ఆయన ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించినందుకు ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టారు. ప్రశ్నించిన వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏమండి, ఈ మనుషులు ఏం చేస్తారు? ప్రశ్నించిన వాళ్ళు ఇబ్బంది పెడతారు. జ్యోతిరావు పూలే అన్న ఆయన తన భార్యకి చదువు నేర్పితే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. నేను నా భార్యకి ఎందుకు చదువు నేర్పానంటే, ఆమె ద్వారా స్త్రీలందరూ చదువుకోవాలని ఆమెను స్త్రీలకు చదువు నేర్పించడానికి పంపుతుంటే ఆమె మీద ఏం చేసేవారంటే పేడ నీళ్ళు వేసేవారు. ఏం చేసేవారు? పేడ నీళ్ళు. ఎవరో తెలుసా? పండితులన్నవారు. అప్పుడు ఆమె ఆ చీర ఆ బ్యాగ్ కట్టుకుని వెళ్తూ ఉండేది, సంచి. వెళ్ళిపోయి మళ్ళీ బట్టలు, అందులో జత బట్టలు ఉండేమాట, వెళ్ళి బట్టలు మార్చుకొని వాళ్ళకి చెప్పి మళ్ళీ వస్తూ ఉండేది. అంత ఇబ్బంది పెట్టారు ఆవిడికి. ఎవరికి? జ్యోతిరావు పూలే భార్య. ఏమండి, సావిత్రమ్మ గారు. ఆమె మరి ఇండియాలో మొదటి సరస్వతి ఆవిడి. సరస్వతి చదువుల తల్లి అంటారు, కానీ చదువుల తల్లి ఎవరు అనుకుంటున్నారు? సావిత్రమ్మ గారు ఆడలు. ఎందుకంటే ఈ భారతదేశంలో స్త్రీ అని ఆమె చదువుకుంటానికి వీలు లేదు. కానీ ఎలాంటి మీకు తెలియదు. అంటే వాట్సాప్ యూనివర్సిటీలో మాటలో మీరు చెప్తుంటే స్త్రీ దైవము, స్త్రీ అది ఇది అంటుంటే మీరు అంటారు అంతే. స్త్రీకి దైవం ఎక్కడ ఉంది? కట్టెల్లో కాల్ చేసేవారు ఒకప్పుడు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే అందరినీ కాల్ చేసేవారు. బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి ఏమండి చట్టాలు చేశారు. వాళ్ళని అన్ని తప్పులే చూస్తున్నారు, కానీ వాళ్ళు చేసిన మంచి కూడా మన దేశానికి ఉన్నది. అలాగని బ్రిటిష్ వాళ్ళు గొప్ప వాళ్ళని నేను అనడం లేదు. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకొక రకంగా అనుకోవద్దు. కాబట్టి సతీ సహగమనము, బాల్య వివాహాలు, ఎన్ని రకాలు. జాకెట్లు ఉండకూడదు ఆడాలకి. జాకెట్లు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. అందుకే ఇప్పుడు కూడా ఒరిస్సా ప్రాంతాల్లో కొంతమందికి జాకెట్లు ఉండవు. ఇంకా అక్కడ అనాగరికతగా అక్కడ ఉన్నది ఇంకా అలాగే. ఏమంటే పన్నులు, దేని మీద? చెస్ట్ మీద పన్నులు వేసే దౌర్భాగ్యమైన స్థితికి ఉండేది. అవన్నీ ఏమండి మిషనరీలు పోరాడి చట్టాలు తీసుకొచ్చారు ఆనాటి కాలంలో. అందుకే మిషనరీలు ఏం చేశారంటే మెక్లాన్ హై స్కూల్ మిషనరీ స్కూల్స్, సిబిఎం కాలేజ్ మిషనరీ స్కూల్స్, ఏమండి సిబిఎం హాస్పిటల్స్ మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్, అవన్నీ ఎవరు పెట్టారు? క్రైస్తవ భక్తులు. ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టాలి? వాళ్ళకి అవసరం అందరూ చదువుకోవాలి, అందరికీ వైద్యము అందాలని వాళ్ళు వచ్చారు. అందుకే ఒక బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడ ఉందనంటే వేలూరులో ఉంది. అది క్రిస్టియన్ వారు పెట్టిందనమాట. వేలూరులో ఉంది. అంటే క్యాన్సర్ సెంటర్, చాలా పెద్ద హాస్పిటల్ అది. ఇప్పటికి కూడా వైద్యం అక్కడ చేస్తున్నారు. మన స్వార్థం గారిని కూడా ఆ వేలూరే తీసుకెళ్ళారు. బాగు వచ్చేసింది. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమండి క్రైస్తవులు దేశానికి గొప్ప సేవ చేశారండి. ఆ సేవలు పక్కన పెట్టి వీళ్ళని ఎలా చూస్తున్నారంటే ఒక దేశ ద్రోహుల్లాగా అన్నట్టు క్రైస్తవుల్ని మిషనరీల్ని అలా చిత్రీకరించే పనులు చేస్తున్నారు. దౌర్భాగ్యమైన చరిత్ర. ఏమంటే అందుకే మనం చూసుకున్న మదర్ తెరిసా గొప్ప సేవ చేయడానికి వచ్చారట. ఆవిడట అనేక మందిని తీసుకెళ్ళట, అంటే అమ్మేసిందట. ఎవరికి? వాళ్ళకి. అంటే నోటి మాట కదా. అవన్నీ ఏంటండి? అబద్ధాలు.
కాబట్టి ఆవిడ అమ్మడం పెట్టి ఆవిడ ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చి వీరందరి కొరకు సేవ చేసింది. కాబట్టి ఆవిడకి 2 జతల బట్టలు తప్ప ఏవి ఉండవట. ఇప్పుడు ఒకటి కట్టుకున్నది, ఒకటి ఇప్పే తప్ప. అంత గొప్ప సేవ చేసింది అమ్మ తల్లి. అందుకే మన భారతదేశానికి మదర్ అంటే భారతరత్న ఇచ్చింది, సత్కరించింది. ఏదోళ్ళకి తెలియదు, కొంతమంది పనికిమాల ఏదోళ్ళకి ఆవిడ మీద ఏం చేస్తున్నారు, బుర్ర చల్లుతున్నారు. అమ్మాయిలు అమ్మేసింది. అమ్మాయిలు అమ్మడం కాదు, అమ్మాయిలు ఆదరించింది, అమ్మాయిలా చూపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అబద్ధాలు మాట్లాడేవారు ఎక్కువైపోయారండి. కాబట్టి మన కొరకు చూడండి, మత్తయి సువార్త 20:28 వచ్చును. ఆమేన్, దేవుని స్తోత్రం. ఏమంటే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకుల బ్రతుక విమోచన క్రయధనముగా తన ప్రాణము నెచ్చడానికి వచ్చారు. అందుకే శిష్యులు కాళ్ళు ఏ రోజు యేసుప్రభు నొక్కించుకోలేదు. మరి ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు శిష్యులు కాళ్ళు కడిగాడు. హల్లెలూయా. ఎంత గొప్పదని, ఎంత గొప్ప గురువు అండి ఆయన మనకి. యేసుప్రభువే శిష్యులు కాళ్ళు కడిగాడు. ఎంత గొప్పవాడైనా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళ కాళ్ళు కడిగించుకుంటున్నారు కొంతమంది. కానీ యేసుప్రభు ఏం చేశాడు? వాళ్ళ కాళ్ళే ఆయన కడిగాడు. అందుకే ఆయన గొప్ప మహాగురువు అయిన సద్గురువు అయిన ఏ గురువు? సద్గురువు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనేకులలో ఆయన ఉన్నాడా? ఆయన స్నేహితులుగా ఉన్నాడా? ఆయన సంఘానికి చెందిన వారికి ఉన్నామా? నేను ఆయనకి చెందిన వాడను, ఆయన స్నేహితుడిని, ఆయన సంఘములో నేను ఒక ప్రియురాలుని అన్నట్టుగా మనకి ఉందా? అది ఉంటే క్రమంగా ఉంటాం. నేను ఆయన స్నేహితుడిని, నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన సంఘములో ఆయనకు ప్రియురాలుని. హల్లెలూయా. నేను ఆయన ప్రియురాలుని అన్నికుంటే కనుక నీ పనులన్నీ వేరేగా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమించిన వారికి మనం ఎలా ఉంటామంటే బాగా దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, కానీ ఆయన మనకు దగ్గరగా ఉంటున్నాడు. మరి మనం ఆయనకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రేమలు ఎందులో ఉన్నాయంటే ఆస్తుల్లో ఉన్నాయి. ప్రేమలు ఎందులో ఉన్నాయండి? ఆస్తి ఉందనుకో ఒక రకమైన ప్రేమ, ఆస్తి లేకపోతే ఒక రకమైన ప్రేమ. అందుకే ఈరోజు ఆస్తుల వల్ల స్నేహితులు విడిపోతా ఉన్నారు. ఎవరు విడిపోతున్నారు? స్నేహితులు విడిపోతున్నారు ఆస్తి విషయాల్లో. అంటే ఆస్తి విషయాల్లో బంధువులు విడిపోతా ఉన్నారు. ఆస్తి విషయాల్లో ఇంకా దగ్గరికి వచ్చేద్దాం, సొంత వారు విడిపోతూ ఉన్నారు. ఆస్తి విషయాలు ఇంకా దగ్గరికి వచ్చేద్దాం, ఒక్క కన్న తల్లి పిల్లలే చెప్పండి విరోధులై విడిపోతా ఉన్నారు. ఎంత దారుణం అండి. అంటే దగ్గర వారు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? దగ్గర వాళ్ళు అంటే భార్య అండ్ భర్త, వీళ్ళు దగ్గర వాళ్ళు. వీళ్ళు విడిపోతున్నారు దేనికోసం? ఆస్తుల కోసమే. ఇంకా దగ్గరకు వచ్చేస్తే రక్తము పంచుకొని పుట్టిన వాళ్ళు కూడా ఆస్తుల కోసం ఏమవుతున్నారు? ఎంత దారుణం. అంటే ఈ ఆస్తులు ఏం చేసాయంటే ప్రేమను చంపేశాయి. ఏం చేసాయంటే ప్రేమను చంపేశాయి. ప్రేమలు లేవు ఈరోజు. అందుకే ఇది దుర్దినాలు, చివరి కాలాలు అని చెప్తున్నాను. ఏమండి, కొన్ని ప్రేమలు వస్తూ ఉన్నాయి. కొంత అందాలను బట్టి ప్రేమ, అంటే కుర్రోళ్ళకి లేకపోతే అమ్మాయిలకి ఏ ప్రేమ అంటే అందాలను బట్టి ప్రేమలు, గుణాలను బట్టి ప్రేమ కాదు, అందాలను బట్టి ప్రేమలు తెచ్చుకొని ఏమండి మొత్తం వారి జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? నాశనం. ఆ అందం కాస్త కనుమరుగైతే నీకు నాకు బ్యాకప్ ఈడాకులు ఎంత ఈజీగా అయిపోతున్నాయో ఏమండి. అందుకే ఎక్కడ చూసినా మోరల్ అనే విలువలు కనపడట్లేదు. ఏం కనపడట్లేదు? విలువలు లేవు. కాబట్టి యేసు క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే మన కుటుంబాల్లో ఏముంటుందంటే విలువలతో కూడిన
జీవితం, విలువలతో కూడిన ప్రేమ కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక పాస్టర్ గారు అబ్బాయికి ఒక అమ్మాయిని చేస్తే అమ్మాయి ఇంకొక అతనితో ఏం పెట్టుకుందంటే వ్యవహారం పెట్టుకొని ఏమండి, ఆ పాస్టర్ గారు అబ్బాయి పడుకున్న టైంలో ఈమె ఏం చేసిందంటే తలగడ పెట్టేసి చచ్చిపోతే పొద్దు డ్రామా, గుండాకి చచ్చిపోయాడు మా ఆయన, అది ఇది అని అంటే అందరినీ నమ్మించేసింది. నిజం అనుకునే టైంలో ఎవరో అన్నారు, ముందు ఆ అబ్బాయిని టెస్ట్ చేయించండి ఒకసారి, ఎందుకైనా మంచిదంటే టెస్ట్ చేయిస్తే ఏం తెలిసిందో తెలుసా? ఇతనికి గుండె నొప్పి వచ్చి చచ్చిపోలేదు, ఊపిరాడక చచ్చిపోయాడు అన్నారు. చూసారు ఎలాగుందో? ఇదేదో కట్టు కథ పెట్టు కథ, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి పేపర్ అంటే మామూలుగా చెప్తున్నాను. అంటే అందుకనే బైబిల్లో రాయబడు, గుణవతి అయిన భార్య, గుణవతి అయిన స్త్రీ అన్నాడు. గుణాలు కావాలండి, అందం ఎవరికి కావాలండి? బోర్డు అందం ఉంటుంది పోతుంది. అందుకే అందాన్ని పెట్టుకొని చేసుకున్నాడు, అందం అంతరించినప్పుడు తొలగిపోతారు. గుణాన్ని బట్టి చేసుకున్నవాడు అందం ఉంటే తప్పంటలేదు నేను, కానీ అందం ప్రాముఖ్యం కాదు. ఏది కావాలి మనకి? గుణము, గుణము, గుణం. ఆ గుణంలోనే ఉంది ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అనేది ప్రాముఖ్యం. ప్రేమ ఉంటే భర్తను బాగా చూసుకోగలదు, ప్రేమ ఉంటే తల్లిని బాగా చూసుకోకూడదు, ప్రేమ ఉంటే తోబుట్టుని బాగా చూసుకోగలదు, ప్రేమ ఉంటే సంఘస్థుల్ని బాగా చూసుకోగలరు. ప్రేమ లేకపోతే, అందుకే ఎన్ని రకాలేమన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడువు అంటుంది బైబిల్. ప్రేమ లేకపోతే ఏంటండి, కొంతమంది క్రైస్తవులే ఉంటారు, వాళ్ళలో ఏముండదు? ప్రేమ ఉండదు. అలాగే ప్రేమ లేని వారు వ్యర్థులు అయిపోయిన వాళ్ళు అనమాట. అందుకే చాలా మంది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, వేదాల మీద పప్పలు వండుతారు. ఏ వండుతారబ్బా? అవి తినడానికి పనికిరావు, కాళ్ళు నొప్పులు తప్ప ఏముండవు. గంటల నుంచొని ప్రేమ లేని మాటలు ఎన్ని చెప్పుకున్నా సుఖపెట్టి ఆవిడ కోసం ఆ పక్క వెళ్ళి దాని సంగతి నాకు తెలుసు అని అంటే ఆవిడ అంటారు దాని సంగతి నాకు తెలుసు అంటుంది. ఎందుకు మరి ఏ మాటలు? అందుకే ప్రయోజనమైన మాటలు మనకు కావాలి. ఏ మాటలు కావాలా? ప్రయోజనమైన మాటలు, మేలు కలిగించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ఆదరించే మాటలు మనకు కావాలి. హల్లెలూయా. అంతేగాని దొంగ మాటలు, చెత్త మాటలు, పనికిమాలిన మాటలు అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు నేను ఆయనలో ఉన్నానా? నేను ఆయనతో స్నేహం చేస్తున్నానా? ఆయన సంఘానికి చెందిన దాన్నేనా? ఆయన సంఘములో నేను ఆయన గుర్తించుకోగలుగుతున్నానా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మన సమాధానాలు కూడా వస్తాయి మనలోంచి. ఏంటంటే మొదటగా మనం చూసుకుంటే అండి, అపోస్తుల కార్యం 16:31 ఆయన అంటాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఎస్, నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం కూడా రక్షించబడుతుందని నేను నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకటి. రెండోది, ప్రభునందు నువ్వు ఉన్నాను అనడానికి వెంటనే నువ్వు ప్రశ్న వేసుకుంటే నీలో వచ్చే జవాబు ఏంటంటే, రోమాపత్రిక 10:13 నాలో వచ్చే సమాధానం ఎలా ఉంటుంది? ఏమనుంటుందంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ. నేను ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, రక్షించబడ్డా. ఈ నిశ్చయతలు కావాలి మీకు. అక్కడ ఏముంది? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును అంటే నేను ఉంచాను, నేను రక్షించబడ్డాను. ఎందుకంటే ప్రభు నామమును నేను ప్రార్థన చేశాను, రక్షణ, నా కుటుంబం కూడా రక్షణ పొందుతుంది. నీకే నిశ్చితలైనప్పుడు నీ కుటుంబం రక్షణ ఎలా పొందుతుంది? ముందు నీ నిశ్చితలోకి రా. హల్లెలూయా. తర్వాత అపోస్తుల కార్యం 10:43 నేను ప్రభుతో స్నేహంగా ఉన్నాను, ప్రభులో ఉన్నాను, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నాను కనుక ఇప్పుడు ఏమంటావు అంటే 10:43 ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో ఆయన నామమును ఆమేన్, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాడు, ఆయన మూలంగానే నీకు క్షమాపణ దొరుకుతుంది. ఆడేడు అంటే నీకు క్షమాపణ లేదు, ఆడేడు చెప్పడం ఏంటి? ప్రభు నందు విశ్వాసం ఉంచావు కనుక నీకు ఆయన యొద్ద నుండి ఏం దొరుకుతుంది? క్షమాపణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1:12 నిన్ను ప్రశ్న వేసుకో, నేను ఆయనను అంగీకరించాను. నేను ఆయన ఏం చేశాను?
నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను గనక ఆయన యందు విశ్వాసం ఉంచు అంటే ఆయన అంగీకరించాను కనుక తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలు అవడానికి నాకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఆయన పిల్లలు అవడానికి ఆయనే నాకు అధికారం ఇచ్చాడు. ఇంకేంటి? హల్లెలూయా. మీరు దేవుడి పిల్లలా? మీరు దేవుడి పిల్లలు అంటే దేవుడి పిల్లలు. ఎవరిచ్చారు ఆ అధికారం? ఆయన మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరిచ్చారు? యేసయ్య మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3:16లో విశ్వసించు ప్రతివాడు కూడా నశించిపోడండి. అందుకే యేసు క్రీస్తుని ఎవరైతే నిజంగా విశ్వాసం ఉంచుతున్నారో వారు ఎవ్వరు నశించిపోరు, వారికి నిత్య జీవాన్ని ఆయన ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఎన్ని భరోసాలు పెట్టుకొని ఇప్పుడు నీకు ఇన్ని భరోసాలు నీకు తెలిసినప్పుడు ఇప్పుడు అంట యేసయ్య నా స్నేహితుడు, యేసయ్య నా స్నేహితుడు, యేసయ్యలో నేనున్నాను, ఈ లోకానికి సిలువ వేయబడ్డాను, యేసయ్యలో నేను ఉన్నాను. మూడోదిగా నేను యేసయ్య సంఘానికి చెందినదా. ఏ సంఘం? కొంతమంది అంటారు మీది ఏ సంఘం అంటే మాది బేతేల్ సంఘం అంటే, మాది ఆ సంఘం అంటే, మాది బ్లెస్సింగ్ సంఘం అంటే, మాది అన్ని సంఘాలు ఆయనయే. కానీ ఒకటే మాట, నువ్వు యేసయ్యకి చెందిన దానివా కాదా, నువ్వు యేసయ్య సంఘానికి చెందిన దానివా కాదా అనేది ఈ మాటలు నువ్వు నమ్మగలిగితే ఉంటది. ఈ మాటలనే తెలీదు, అది ఎలా కుదురుతుంది? అందుకే వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య ఎలాంటోడు తెలుసా? మనకు ఒక నిధి. యేసయ్య మనకి ఏంటంటే నిధి. నిధి. యేసయ్య దొరికిన వాడుకి నిధి దొరికినట్టు లెక్క. ఆయన సౌందర్యము, ఆయన ఔదర్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే హత్తుకోవాలి. ఏం చేయాలా? హత్తుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలా. ఎలా ఉండాలంటే మనం ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. అందుకే ఆయన ప్రేమించి ప్రేమించి ప్రేమించే వారికి ఉన్నామనుకో ఆయన మురిసిపోతాడు. అంతేగాని ఇక్కడికి వచ్చినప్పుడే ప్రేమిస్తావు, తర్వాత లేదనుకో అది నిజమైన ప్రేమ కాదు. అందుకే ఆయన మనకు ఆశ్చర్యమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎలా ప్రేమించాలా? మనం ఎలా ప్రేమించాలా? ఈ లోకం అన్నిటికంటే గొప్పగా నువ్వు ప్రేమించగలిగితే ఆయన ధననిధిలో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే ఏమండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 17వ వచనం. 17, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తున్నాను. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉన్నాయి అన్నాడా? ఉంటే ఏం చేస్తావయ్యా అంటే నన్ను ప్రేమించిన వాళ్ళకి ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటే ఏం చేస్తావయ్యా అంటే నన్ను ప్రేమించిన వాళ్ళకి ఇస్తారయ్యే. అబ్బా ఎంత గొప్పోడండి. చూడండి 21వ వచనం. నాకు హోదాకి తగ్గట్టుగా నేను మార్చుకుంటాను, వారిని ఆస్తికర్తలుగా నేను చేసుకుంటాను. అంతేకాదు వారు ఖాళీ అయిపోయి అన్నిటిలో నేను నింపుకుంటాను. దేవుని స్తోత్రం. వారు ఖాళీ అయిపోయి అన్ని కూడా నేను ఫిలప్ చేస్తాను. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ రోజుల్లో అందరూ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. ఆస్తులు ఉంటే ఒకలాగా, ఆస్తుపాస్తులు లేకపోతే ఒకలా చూస్తూ ఉన్నారు. ఒక విషయం తెలుసా? మా చెల్లి గారి దగ్గరికి మా అక్కగారు వెళ్ళారండి. మా పెద్ద అక్క గారు, చిన్న అక్క గారు వెళ్ళి, ఏంటి బాబు నువ్వు ఇలా ఉండిపోతున్నావు, ఎలా చేస్తున్నావు అంటే ఎంత చెట్ట చెప్పిందంట. మీరు ఆ విషయంలో ఎలా చూడలేదు, ఈ విషయంలో ఎలా చూడలేదు, ఈ విషయంలో ఎలా చూడలేదు, ఆ విషయంలో ఎలా చూడలేదు, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రావే బాబు నువ్వు అంటే అబ్బెబ్బే లాభం లేదు, అవన్నీ ఉన్నాయి అంటే. ఇదన్నీ దేని చుట్టూ తిరిగాయంటే అమ్మ ఆర్థిక కోణాల్లో జరిగాయి. అంటే దేన్ని బట్టి దూరం అయిపోయింది? ఆస్తి విషయంలో దూరం అయిపోయింది అన్నమాట. ఆస్తి ఉంటే ఏమంటది? ఆస్తి ఉంటే అందరూ వస్తారు.
ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మినా పరలోకమున్నది. దేవుని స్తోత్రం అని నేను అన్నాను. అందుకే మనలో పరలోకమే మన స్వాస్యం. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు నాకు జ్ఞాపకం లేదు. విషయం ఏంటంటే, ధనము నీకుంటే మావాడు 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 ఏవాడు అవన్నీ ఇక్కడ వదిలేయవలసిందే. నీ ధనము నీ ఇల్లు, నీ కార్లు, నీ పొలాలు అన్నీ మొన్న ఒకటి పట్టుకున్నారు. ఇన్ని కట్టలు ఉన్నాయి, నిండా కట్టల పాములే, నిండా కట్టలే లంచాలతో జరుపుకున్నాడు. అవన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఏమనిపించాడు? జానడ పొట్టకు కోటి విద్యలు అంత. కానీ మనుషులకి అలాగేం లేదు. ఇవి మన బైబిల్ సామెతే. కానీ మనుషులకి ఏంటో తెలుసా? తాతలు ముత్తాతలు తిన్న వరకు దాయాలి, తినాలి అనుకుంటూనే ఏం చేస్తున్నారు? అన్యాయం అక్రమంగా అడ్డదారులు వెళ్ళి డబ్బు సంపాదించి ఆఖరికి జైలు పాలు అయిపోతారు ఏమ్మా. కాబట్టి ధనము నమ్ముకోకు, అది దేవుణ్ణి నమ్ముకో. హల్లెలూయా. ధనం రెక్కలు వచ్చి ఒక రోజు ఎగిరిపోతుందట. ధనం అంటే ఎగిరిపోయినా దేవుడు నిత్యము నీతో నాతో ఉంటాడంట. ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడట. ఆయన నీ అవసరాలు నా అవసరాలు ఆయనే తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏముందంటే, ఒక కుటుంబం నాకు తెలుసు, డబ్బు దాచి చచ్చిపోయారు. వాళ్ళు వెనక ముందు ఎవరు లేరు. తర్వాత వాళ్ళు వెనకాల వచ్చి పంచుకున్నారు. బెరకపిజులు ఉంటారు కదా వాళ్ళు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏమంటే దేవుడు అంటే ఆరోగ్యం అండి, దేవుడు అంటే కాపుదలండి, దేవుడు అంటే రక్షణ అండి, దేవుడు అంటే అరుగుదలండి, దేవుడు అంటే మంచి నిద్ర అండి, దేవుడు అంటే ఆరోగ్యం అండి. దేవుడు లేకపోతే కొనలేని బోల్డ్ ఉన్నాయి. కానీ దేవుడు ఉంటే నీకు ఏది నిన్ను ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు గుండె ఆపరేషన్ అని వెళ్తున్నారు, 30 లక్షలు ఎంతో. కానీ దేవుడు ఉంటే దానికి హ్యాపీగా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ గుండెను బాగు చేసేవాడు కూడా దేవుడు. హల్లెలూయా. చేయగలడు, ఆయన చేయగలడు. అందుకే ఆయుష్ని ఎవరు ఇవ్వాలా? ఎన్ని రకాలు చేసుకున్న ఆయుష్ని దేవుడు ఇవ్వాలి నీకు నాకు. హల్లెలూయా. అందుకే ఏమండి, డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి అని ఒక పాట రాశాను. ఆ పాట మీరు మాల పెట్టేశారనమాట. కాబట్టి అవన్నీ తెలిస్తే మనం దేవుని ఎక్కువగా ఏం చేయగలుగుతాం అంటే ప్రేమిస్తాం. ఏం చేస్తాం? ప్రేమ ఆయన మీద ఎక్కువ అయిపోతుంది. దేవుని ఆయన మీద, మనుషుల మీద ప్రేమ ఎక్కువైపోయే కొలది, అంటే మనుషుల మీద ప్రేమ ఎక్కువైపోయే కొలది మనం బలహీనలు అయిపోతాం. దేవుడి మీద ప్రేమ ఎక్కువైపోయింది, మనం బలవంతులు అయిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్నాయి మీకు? అందుకే ఏమండి, మనుషులు సంబంధాలు అన్నీ ఈరోజు ధనము ఏమంటే వ్యామోహాలు పాడు చేస్తూ ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ మనుషుల్ని ఏం చేస్తుంది తెలుసా? బలవంతులుగా, ఏమండి స్థిరవంతులుగా మారుస్తుంది. అందుకే ఆయన ప్రేమించే వారు అందరినీ ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను. అందుకే దేవుడు మనకు గొప్ప ధననిధి. యోహాను సువార్త 17:24 చూడండి. యోహాను సువార్త 17:24. యోహాను సువార్త 17:24 తండ్రి నేనెక్కడ ఉందునో ఆమేన్. దేవుడు మనకొక ప్రేమించాం కనుక, అంటే ధననిధి ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రేమించాడు కనుక ధననిధి కంటే గొప్పది ఇంకోటి ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఏంటంటే బహుమానం. ధననిధి కంటే గొప్పది మనకి ఇవ్వాలనుకుంటున్నది గొప్ప బహుమానం. ఆ గొప్ప బహుమానం ఏంటంటే యోహాను సువార్త 17:20 రాయబడ్డది. ఏంటంటే గొప్ప ఆయన మహిమను మనకి ఇవ్వాలనుకుంటున్నాడు.
హల్లెలూయా. తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన నా పిల్లలందరూ ఉండాలా. హల్లెలూయా. నా పిల్లలందరూ నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది 17:24 కూడా చదవండి. 17:24 17 1:14 యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనం. యోహాను సువార్త 1:14. దేవుని స్తోత్రం. మనము ఆయన మహిమలో ఉండడం అంటే పరలోక రాజ్యంలో మనం ఉండాలనుకుంటున్నాడు ప్రభువారు. అందుకే ఆ వాక్యమే కృపాసత్యం సంపూర్ణంగా వచ్చిన వాక్యమే మనల్ని పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, పరలోక రాజ్యంలోనికి మనం వెళ్తాం. అందుకే తన ప్రేమను మన ఏం చేశాడండి? వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడంటే దేవునికి అర్పణగాను బలిగాను ఆయన అప్పగించుకున్నడు ద్వారా ఈరోజు మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈరోజు చాలామంది ఏమండి నేను ప్రేమిస్తున్నాను అంటారు. నిజంగా ప్రేమిస్తున్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నీకు నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఉంటారో పారిపోతారో తెలుస్తుంది కదా. ఒకసారి కరోనా వచ్చింది, చెప్పలేండి పర్సన్. కరోనా వచ్చి అలా ఆయన కరోనా వచ్చింది. కరోనా రాగానే వెంటనే అలా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు వరకు ప్రాణానికి ప్రాణం అన్న ఆమె ఏం చేసింది? భర్తను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయింది. వాడు కరోనాలో ఎవరో పెట్టేవాళ్ళలాగా చేసేవాళ్ళలాగా చచ్చిపోయాడు. అంటే ఈ సంబంధాలు ఎప్పుడు గట్టిగా ఉన్నాయో, ఎప్పుడు ప్రేమ ఉందో లేదు ఎప్పుడు తెలిసింది? వ్యాధి సమస్య బాధలు వచ్చినప్పుడు అవంటే మన వైపు నిలబడిన వారు మనం ప్రేమిస్తారు. అందుకే దేవుని ప్రేమ ఎప్పుడు మనకి క్లియర్గా ఏమంటే రుజువుపరచబడ్డదంటే ఆయన్ని కొరకు అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు కనుక ఆయన ప్రేమ వెల్లడయింది. ఆయన ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమలు అన్నిటికంటే గొప్ప ప్రేమ. చెప్పండి, శాశ్వతమైన ప్రేమ, నిత్య ప్రేమ. హల్లెలూయా. అందుకే ఆయన మనం గాయపరిచినప్పటికీ, ఆయన మాటను మనం వినలేనప్పటికీ, ఆయన అవమానపరిచినప్పటికీ ఆ ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంది. ఆ ప్రేమను తెలుసుకొని నువ్వు కూడా ఆయన వైపు తిరిగి మరింతగా నువ్వు ప్రేమించగలిగితే నీకు క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీర్చడమే కాదు, బహుమానంగా పరలోక రాజ్యంలో నిన్ను ఆయన పరలోక రాజ్యంలో ఆయన మహిమలో మన అందరినీ చూడాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన? తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నువ్వు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలి. మనందరం ఆయన మహిమలో ఉండాలన్నదే యేసుక్రీస్తు యొక్క కోరిక ఉన్నది. తండ్రి దాన్ని అనుగ్రహించాడు. మనందరం ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఉంటాం. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుంటాం అని వాక్యం చెప్తుంది. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చెయ్యొద్దు. రక్షణను పొందేసుకున్నానని రోడ్ల మీద తిరగద్దు. రక్షణను కొనసాగించాలి. రక్షణ ఏం చేయాలా? కొంతమంది బాప్తిజం చేసుకుంటే ఇంక అక్కడితో టికెట్ తీసేసుకున్నానంటారు. టికెట్ తీసేసుకుంటాం కాదయ్యా, ఆ రక్షణ ఏం చేయాలా? కొనసాగించాలి. అందుకే మీరు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. వాళ్ళకి ఖాళీ ఉంది అంటే ఖాళీ లేని వాళ్ళు సుమా, ఖాళీ ఏదో డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు, ఏదో పనులకి వేసుకున్న వాళ్ళు నేను అంటలేదు. కానీ ఖాళీగా ఉండి రోడ్ల మీద తిరుగుతున్నారులే కొంతమంది ఏమండి. అలాంటి వాళ్ళు నటన ప్రేమ చూపిస్తున్నారు యేసయ్య మీద. ఏంటంటే వాళ్ళు నటన, ఐ లవ్ యూ జీసస్ నోటి మాటే ఈ లో నుంచి రావట్లే. అందుకే వాళ్ళు దరిద్రం అనిపించుకుంటారు. నిజముగా హృదయపూర్వకంగా ఆయన ఊరేగించే జనాంగం ఉన్నారు. వారు ఏమండి ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, శోధనలో ఉన్నా ఆనందాన్ని మాత్రం వారు అనిపిస్తూనే ఉంటారు. వారికి ప్రభు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. మళ్ళీ అనుకోకండి డబ్బున్న వాళ్ళు దేవుని ప్రేమిస్తూ వారు బాగున్నారు, నేను డబ్బు లేనేమో నన్ను ప్రేమించట్లేదేమో అనుకోద్దు. తగిన సమయంలో దేవుడు ప్రతి అవసరత తీరుస్తూ నడిపిస్తా ఉన్నాడు. నీతో నాతో మనతో ఉన్నాడు. శ్రమ పడుతున్నప్పుడు నిన్ను ఇంకా చెక్కుకుంటూ తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాలు మీరు గమనించి ఆ రీతిగా ఎక్కువగా ప్రేమించండి. యేసయ్యను ఏం చేస్తారు? ఎక్కువగా ప్రేమించండి. ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత శక్తి, ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత మేలు, ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత సహాయము ఆయన యొద్ద నుండి మనకు దొరుకుతుంది. అటు కృప నీకు నాకు ఇచ్చి మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి వాడుకున్నాను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నిజంగా ఎంత మంచి దేవుడు నాయన. అర్పణగాను బలిగాను మా కొరకు అర్పించుకున్నావయ్యా. మమ్మల్ని దోసులను పిలక స్నేహితులను పిలుస్తున్నావయ్యా. ఇదిగో నాయన నీ సంఘ బిడ్డలైన వారిని అయ్యా